హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 46ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. అడుగుతాంది నిన్నేనే దొంగముండా. ఇంట్లో బిర్యానీ పొట్లం ఎక్కడిది చెప్పు. ఇంకా మీ అవ్వయ్య కూడా రానలేరు. నీకు బిర్యానీ పార్సల్ ఎవరు పట్టుకొస్తాన్రే? అది ఎక్కడిదో ఉన్నది మళ్ళా. ఈ ఊర్లది గానే కాదు, ఏదో పెద్ద హోటల్ నుంచే తెచ్చినట్టున్నది. ఓడో ఉన్నాడు గాని నీకు, ఆడికి వచ్చినట్టున్నాడు. చెప్పు దొంగముండా. ఇప్పుడు ఏడుకోయినావు, ఓన్ దగ్గర వండొచ్చినావు చెప్పు. ఏదిడిదే పైసలు ఇడిదే, ఎన్ని పట్టుకొచ్చినవే పైసలు? అట్టట్టుగానే వండొస్తానవా? నీకు గంత కావరం ఉంటే నాకు చెప్తేమో అని. ఏడికి పడితే ఆడికి తీసుకపోదు నేను. పైసకు పైసా వస్తుండే, నీకున్న మోసు కూడా తీరుతుండే. నా పెండ్లాం ఫ్రెష్ అనుకున్నా. ఫ్రెష్ గుంచితే దీనికి రేట్ ఎక్కువ వాలుకుతుంది అనుకున్నా. నువ్వు దొడ్డు కావు, నీకు రేటు వాలుకది. నీ అవ్వ అందరి కళ్ళు నా పెండ్లాం మీదనే. ఏముంది అసలు నీ దగ్గర? ఇటురా చూయించు. దగ్గరకు రమ్మంటే దూరం పోతావేందే? చూయించు చూదా. నీ అవ్వగా పోలీసోడు కూడా నీ గురించి అడుగుతాడు. ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయినవే పోలీసోని దగ్గరికి? ఆయనకి నీ గురించి ఎట్లా తెలుసు? చిన్న పొల్ల అంటాడు. ఆయన దగ్గరకు పోయి నాటకాలు ఆడొచ్చినావే. ఆయనకి నీ మీద మోసేందుకు పడ్డదే? చెప్పు. పోలీసు దగ్గరికి ఎప్పుడు పోయినావు చెప్పు. నేను వెళ్ళలేదు, నాకు అసలు ఎవరో కూడా తెలీదు. తెలియదా? మరి బయట ఎందుకు తిరుగుతానవే? బయట తిరిగితే గసంటోళ్ళు చూడరా నిన్ను? ఆడు ఎప్పుడు చూసిండో ఏమో నిన్ను తీసుకురమ్మంటాడు. గిసొంటి వాటికి బాగానే వనకత్తావు గాని పుక్యానికి ఎందుకు పోతావే నువ్వు? మనం ఇద్దరం కలిసి పైసలు మస్తు సంపాదించుదా పంటవానే పోలీసు దగ్గర. ఆడు వట్టిగానే వండబెట్టుకుంటాడు. ఆ దగ్గర కోకు, వేరే దగ్గర వండబెట్టత్తా నిన్ను. పైసలు కుప్పలు రాలుతాయి. దైట్రా. అసలు నేను గా మాయకు పైసలు ఇచ్చి దాని దగ్గర కూడిందే. ఇంత మంచి పెండ్లా మీరు ఉండంగా నువ్వు బంగారు బాతువే. నిన్నొక్కటేసారి అమ్మద్దు. అమ్ముతే గిన్నెని పైసలు వస్తాయి. అది నన్ను ఏ పాటి ఏం ఉంచుకుంటుంది? ఆ పైసలు అయిపోగానే వెళ్ళగొడుతుంది. అగో ఒక బంగారు చేయనిస్తే వారం 10 రోజులు కూడా ఉంచుకోలేదు నన్ను. దొంగముండా వెంటనే దొబ్బింది నన్ను బయటకు. లచ్చలైంది బంగారం ధర. నీ పుస్తలు తాడు తెత్తేనే ఉంచుకుంటా అంటుంది. మళ్ళీ ఎన్ని రోజులు ఉంచుకుంటుంది? ఓ వారం రోజులు ఉంచుకుంటుంది గంతే. మళ్ళీ వెళ్ళగొడుతుంది. ఇక మన కాడ ఏడున్నాయే? మీ అవ్వాయి ఏమన్నా ఇస్తారా అంటే వాళ్ళు ఇచ్చి మునుగుతలేరు. ఒక బండి కొనియడానికి కూడా సత్తాన్రు. వాళ్ళ బతుకులు తూ. నిన్నిచ్చి కట్ట పెట్టిండ్రు నాకు. నీ దగ్గర ఏదో విషయం ఉన్నది గాని నిన్నింట్లో పెట్టుకొని ఆడికేడుకో నేను పోతన్నా. ముందు నేను జురుతా నిన్ను. ఆన్ దగ్గర ఈయన దగ్గర వండబెట్టే ముందు నేను జురుతా. ఓ 2-3 నెలలు నేను జుర్రినాక అప్పుడు పంపుతా నిన్ను. పైసా అంటే పైసా వస్తుంది మనకు. నాకు నువ్వుంటావు. నేను ఏడుకోనిగా మాయద్దు మన్నద్దు. దా ఓ 10-20 ఏండ్లు. నీకు ఇప్పుడు ఎన్నేండ్లే? 20 ఏండ్లు కూడా వాళ్ళే. ఓ ఇంకా 30 ఏండ్ల దాకా చేసుకోవచ్చు మనం వ్యాపారం. ఏండ్లు పెరిగిన కొద్దీ నీ పెయ్యి పెరుగుతుంది. పెయ్యి పెరిగిన కొద్దీ రేటు కూడా పెరుగుతుంది. దా నేను నిన్ను పెద్దగా చేస్తుందా? రమ్మంటే అటే పోతావేమే. మొగుడు గిన్ని రోజులకు వచ్చిండు, మరి వచ్చి పట్టుకుందామని లేనేలేదేమే నీకు? ఓన్ మీద పెట్టుకున్నవే మోసు, నా మీద లేదా అవే? దాదా నేను రాను, దూరం నిల్చో. దగ్గరికి రమ్మంటే దూరం నిల్చోంటవేమే? నేను నిన్ను నిడిచిపెట్టి ఆడికిడికి పోతాన్నానే కదనే నీకు నా మీద కోపం వచ్చింది. ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి ఏమందువే మంచిగా అన్నం తినిపి మందువు కదనే. తినిపిస్తుందా? ఏది నీ పెదవులు చూయించు. పెదవుల్ని ముద్దు పెట్టుకుంటా తినిపిస్తుందా? నీకు ఇష్టం కదనే గదే. దా ఏడాడ ముట్టుకోమంటే ఆడాడ ముట్టుకుంటుందా? దా ఇక నెటు పోను.
నీ కోరికలు తీర్చుతుందా? ఏదంటే అదిగా పైస ఇట్లా సంపాదించిన కొద్దీ మనం సిటీకి పోదాం. నీకు ఇష్టం కదనే సిటీలు ఉండు. థూ, గీ ఊర్లద్దు మన్నద్దు. సిటీలకు పోతే మనకి ఇంకెక్క పైసలు వస్తాయి. మంచి ఇల్లు కడదాం సిటీలో. నీకు గదే ఇష్టం కదనే సిటీకి పోదామని అడిగితేవి కదా పెళ్ళైన కొత్తలా. పోదాం. సిటీలా కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త రంగులు అన్నీ ఇంచుతా నీకు. ఒక సంవత్సరం వీడు ఉంటే చాలు. సంవత్సరం 2 సంవత్సరాలకు మనం సిటీకి పోవచ్చు. సిటీలు ఉన్న వాళ్ళకు నీలాంటి వాళ్ళ అవసరం మస్తుంటది. చూడు, పైసా వచ్చినా కొద్దీ నువ్వే పోతావు. నన్ను మాత్రం విడిచిపెట్టద్దు చెప్తాన్నా. ఎందుకంటే నీకు ఒక తోడు ఉండాలి జీవితాంతం. ఇటు రమ్మంటే బయట పోతావేమే. నాడు నిన్ను గుంజుకొచ్చి తలుపులెత్తన్నాడు. ఓళ్ళకన్నా చెప్పినవనుకో బయటకు పోయి, నీ అమ్మ నిన్ను, నీ అవ్వను, నీ అయ్యను ముగ్గురిని నరికి పాడుదోపుతా. ఏటైతటాయ్. పోలీస్ స్టేషన్లకు పోవడం నాకేం కొత్త కాదు. మిమ్మల్ని చంపేసి పోలీస్ స్టేషన్లకు పోతా. నడు లోపలికి నడు. దొంగముండా గీట చూస్తుంది. ఓళ్ళకి చెప్పుదామని చూస్తానవే. ఓన్ని చూస్తానవే. దొంగముండ వాళ్ళనన్న పిలుస్తాంది ఏంది? ఓడత్తాండు. ఈ సామాన్లన్నీ ఏ నుంచి పట్టుకొస్తాంది ఇది? దీని అవ్వ పాప వస్తాండ్రు కదా. పంచాయతీ గిట్ట పిలిపించిండ్రేంది? ఓ దొంగముండ ఏడు పాపు. ఈయన పీక విసికి చంపేస్తాం మీ అవ్వ అయ్యను. ఆపకపోయినావంటే ఈయన పడతారేదే నీకు చెప్తా ఉంటే. సంపుమంటావా అని అల్లను. గొడ్డలున్నది ఈయన గొడ్డలు అందుకొని నరుకుతా. చెప్పిన కదా నేను నరికి నేను జైలుకు పోతా. నేను ఆన్నే ఉంటా. నేనేం చేయాలి ఇప్పుడు? ఈ ముండా కొడుకులు వస్తాండ్రు. నా కొంపలకే వచ్చి తలుగుతారు వాళ్ళు. ఈ రెండ లోపలికి వస్తలేదు. వాళ్ళు రాగానేమన్నా చెప్తుంది ఏంది వాళ్ళకు? నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఈ ముండకు ఇప్పుడే చెప్పేది లేకుండే. అయినా ఈ దొంగ ముండ ఏం చేస్తుంది? ఒక్క నలుపు ఎత్తే చచ్చిపోతుంది అది. దీన్ని గిట్లనే భయపెట్టాలి. లేకపోతే భయం భక్తి లేకుండా పోతుంది. ఈ లవ్వాయ్య దగ్గర నాటకాలు ఆడతా అయిపోయాయి. మన బిడ్డ మన కోసమే చూస్తుంది. నా బిడ్డకే రావన్నా గిన్ని కష్టాలు. అమ్మా అమ్మా, ఏంటి బిడ్డ ఇప్పుడే గిన్ని కష్టాలు వస్తానే నీకు? ఏదన్నా మనసులో పెట్టుకో బిడ్డ. అంటే ఏంటి బిడ్డ ఇవన్నీ? పంచాయతీలేంది, కథలేంది? అమ్మా పాపా లోపలికి వా, వాళ్ళన్న చూస్తారు. ఏం మాట్లాడుతున్నావే? పంచాయతీ అంటేనే అందరికి తెలిసిన ముచ్చట. ఇక లోపలికి వచ్చుడేంది, బయటకు పోడేంది? వద్దద్దు పా బిడ్డ, ఏమున్నా లోపలే మాట్లాడుకోవాలి. అందరికి తెలిసేటట్టు మాట్లాడుకోవద్దు. అమ్మ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అమ్మా. నేను ఇక్కడ ఉండను. నాన్న నువ్వైనా చెప్పు నాన్న. నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకెళ్ళిపోండి. ఈ పంచాయతీ వద్దు, ఏమొద్దు, మనం వెళ్ళిపోదామమ్మా. నేను ఇక్కడ ఉండను. ఏమైంది బిడ్డ, ఏమైంది? పో లోపలికి వా. ఉన్నాడు ఆల్రెడీ ఇంట్లో. వద్దమ్మా, లోపలికి వద్దు, మనం వెళ్ళిపోదాం. పంచాయతీ వద్దు, ఏమొద్దు, నేను ఇక్కడ ఉండనమ్మా. గట్లెట్లా పోదాం బిడ్డ అన్ని విడిచిపెట్టి? మనం ఎన్ని పెట్టినాం, ఎన్ని చేసినాం, కట్నాలు, కానుకలు, బంగారం అవన్నీ పట్టుకొని పోవాలి కొట్లాడి. నీకు మళ్ళీ పెళ్లి చేస్తే అవన్నీ అక్కడికి వస్తాయి బిడ్డ. ఏమొద్దు పదమ్మా, నేను ఇంట్లోకి రాను. వెళ్ళిపోదాం పద. నాకు భయం అవుతుందమ్మా, నేను రాను. నేను ఇక్కడ ఉండను. నీకు ఏమిటికి భయం అవుతుంది బిడ్డ? మేము వచ్చినాక ఎందుకు భయపడతాను? మేము లేమా? నేను మాట్లాడతాపా. ఏం సంగతి ఏంది అన్నీ చూసుకుంటాంపా. భయపడకు. పా లోపలికి వా. అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు కాదే? ఉన్నాడా? మాట్లాడదాంపా. వాడల్లుడేందమ్మా? వాడొక దరిద్రుడు, నీచుడు. వాడితో మీరు మాట్లాడడం ఏంటి? అమ్మ వద్దమ్మా, వెళ్ళిపోదాం పద. నువ్వు ఆగు బిడ్డ, నోరు మూసుకో. మేము ఉన్నాం కదా. అల్లుడు వచ్చిండ్రా మామ? నమస్కారం. అత్తమ్మ నమస్తే. అంత మంచిదేనా? జ్యోతిదా. అల్లుడు ఏంది అల్లుడు ఇదంతా? నీకు ఏది కావాలన్నా నాకు చెప్పుండ్రి, నేను చూసుకుంటా అంటే అల్లుడు. ఎందుకు ఇట్లా చేస్తారు? నా బిడ్డను ఎందుకు ఇట్లా అన్యాయం చేసిండ్రు? మంచిగా తిండి పెడితే ఒక 1 రోజులల్లా మంచిగా అవుతుంది పిల్ల అని చెప్పినా కదా అల్లుడు. బయటికి ఆడికిడికి పోవాల్సిన అవసరం ఏమున్నది? పెళ్లి చూపులు అప్పుడు చూసే చేసుకుంటారు కదా. మరి పిల్ల బక్క ఉన్నదనుకుంటే అప్పుడే చెప్పనుండ్రి. చేసుకోకపోతే అయిపోతుండే. ఇంకెవరికన్నా ఇచ్చి చేద్దాం కదా. నా బిడ్డకి ఏం తక్కువైంది అల్లుడు? దాన్ని విడిచిపెట్టి ఇంకో కాడికి పోవాల్సిన అవసరం ఏమున్నది? ఈ పంచాయతీలు ఏంది అల్లుడు? బిడ్డ పరువు ఏడిపోతుంది, మా పరువు గంగల కలుపుతుంది. ఏమున్నా సర్దుకోవాలి. పిల్లను మార్చుకోవాలి. బండి కావాలన్నావు, బండికి పైసలు జమ చేస్తున్నాం కదా అల్లుడు.
నాకు తెలుసు వీళ్ళు నా దగ్గరనే ఉంచిపోతారు దాన్ని. వీళ్లకు ఇడిచిపెట్టి పోవాలని ఉద్దేశం లేదు. ఎట్లన్నా మారినట్టు చేసి వీళ్ళ కాళ్ళ మీదనన్నా పడాలి. వీళ్ళకి ఇంకా నా మీద ఇదైతట్టు చూడాలి. ఈ దరిద్రుని ఎందుకు బతిమలాడుతున్నారు వీళ్ళు అసలు? తీరు, నేను ఈ దగ్గరకు వచ్చేస్తాను. నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. వీళ్ళు అసలు నాకు తల్లిదండ్రులే కాదు. అసలు నా బాధను అర్థం చేసుకోరు వీళ్ళు. అల్లుడు, నీ కాళ్ళు పట్టుకుంటాం అల్లుడు. నా బిడ్డకు అన్యాయం చేయక అల్లుడు. అద్దద్దు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు అది ఇది వేయకుండ్రి. అత్తమ్మ, మామయ్య, ఎండన పడచ్చిండ్రు. ఇంత కూసోని నీళ్లు తాగి ఇంత షాయి తాగుండ్రి. ఇప్పుడు నేనేం మాట్లాడా? ఏది మాట్లాడినా నలుగుట్లనే మాట్లాడదాం. పంచాయతీలో మాట్లాడితేనే నేనేందో మీకు తెలుస్తుంది. గీడ వట్టి మాటలే అనుకుంటారు. నేనడా మాట్లాడతా. ఈనుండ్రి. ఇన్నాక ఇక మీ అభిప్రాయం ఏందో చెప్పుండ్రి. నేనిప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. పంచాయతీలు ఎందుకు అల్లుడు? పరువును తీసి బయట పెట్టుడు ఎందుకు? బయట తాగి వడుడు ఎందుకు అల్లుడు? ఇంట్లోనే తెచ్చుకొని తాగి మంచిగా బిడ్డతోటి సుఖంగా ఉండక. నా బిడ్డే వంటలు అన్ని నేర్చుకున్నది అల్లుడు, అన్ని వేసి పెడుతుంది. చిన్న పిల్ల కదా అల్లుడు, ఐసు వచ్చిన కొద్దీ అదే గట్టి పడుతుంది. మేఘనా, అమ్మ బాబుకు నీళ్లు తీసుకురాపో. చాయ్ పెట్టు. పాలున్నాయానే? చెప్పవేమే? పాలు లేకపోతే ఒక పొట్లం పట్టుకత్తా. దయ్యం లెక్క సప్పుడు చెయ్యవు. ఇగో గిదే వరుస దీంతోటి. ఏమైంది బిడ్డ? అల్లుడు అడుగుతా ఉంటే సప్పుడు చెయ్యవు. మాట్లాడవేంది బిడ్డ? మొగుడు పిల్లల మధ్యలో గొట్లాటలు అయితాయి. మొదట్లా గిట్లనే ఉంటది, మెల్లమెల్లగా అలవాటు అవుతుందని చెప్పినా కదా బిడ్డ. అర్థం చేసుకొని కాపురం మంచిగా చెయ్యు. ఇంకోసారి ఈ పంచాయతీలు దాకా దేకు. ఏదున్నా గొంతుల్నే పెట్టుకో. అల్లుడు పాలద్దేమద్దు. మీరు జరా నిమ్మలంగా అల్లుడు. మా బిడ్డ మీద కోపం తెచ్చుకోకుర్రి. అది పక్కోళ్ళు వాళ్ళు ఇల్లు చెప్పిన ముచ్చట్లు ఇంటన్నట్టున్నది. నాకు అర్థమైంది దీని సంగతి. ఎవరో దీనికి ఏదో చెప్తాను అల్లుడు, అందుకే గిట్ల చెప్తాంది. మీరు కూర్చోండి అల్లుడు. నేను పంచాయతీ అయ్యేదాకా కూసునేదే లేదు. మీరు ఇంత చల్లబడుండ్రి. ఇంటి నిండా సామాన్లు తెచ్చిపెట్టిన ఏమన్నా అండుకొని ఇంత తినుండ్రి. అగో పొల్ల తింటలేదు చక్కగా. తింటలేదని సిటీకి వెళ్ళి బిర్యానీ పొట్లం పట్టుకొచ్చిన దానికోసం. అల్లుడు గంత మంచిగా చూసుకుంటాడు కదా బిడ్డ, ఎందుకు? ఏమైంది నీకు? ఎన్నడన్నా నేను బాబు బిర్యానీ కొనుకొచ్చినామా? ఏంది బిడ్డ, ఎందుకు భయపడతాను? చెప్పు జరా. ఇట్రా బిడ్డ, ఇట్రా. నీకేమైతాంది? ఏంది చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తాను? అన్ని తింటాంది, అన్ని ఏత్తాంది, అన్ని మంచనే. రాత్రి పక్కలకు రమ్మంటే అత్తలేదు. మరి దాని కూడా ఉన్నాడో మరి ఏందో ఏం అర్థమైతలేదు. అయ్యో అల్లుడు, నా బిడ్డ గసంటిది కాదు అల్లుడు. అంత పెద్ద మాట అనకల్లుడు. నా బిడ్డ కాలేజ్ ఏందో ఇల్లేందో గంతే, దానికి ఏం తెలది. నువ్వు అట్లా అనుకోకల్లుడు. ఎందుకు భయపడతాందో నేను అడుగుతా అల్లుడు. చూసినావానే దరిద్రదానా ఎట్లా అంటాడో అల్లుడు. అయ్యన్ లెక్క మాట్లాడి మునుగుతలేవేందే? ఏమో అత్తమ్మ, ఇక మీరు ఇట్లా అంటారు కాబట్టి నేను మీ ముఖం చూసి ఊకుంటాన్నా. ఇంతకుముందు కూడా దాంతో నేను ఎప్పుడు అడలే, అట్లా ఎప్పుడు అడగలే ఓడాను ఉన్నాడావే అని. మీరు వచ్చిరు కాబట్టి ఇంత ధైర్యం చేసి అడిగిన. పోని విడిచిపెట్టుండ్రి. ఇక నేను నమ్ముతానా ఈ బిడ్డ మంచిదే అని. నాకు పనున్నది, నేను పోతా. పంచాయతీ కాడనే కలుద్దాం. ఇక ఇంత తినుండ్రి. ఏమే ఇంత మీ అమ్మ ఏం చెప్తాందో మీ బాప ఏం చెప్తాందో ఇని ఎక్కించుకో మెదట్లా. ఇటత్తు పోతాంది, అటత్తు ఇటత్తాంది. ఇక నేను బయటకు పోక ఏం చెప్తా? నేను మనిషినే కదా, మొగోన్నే అయితిని. పెండ్లాంకి ఇట్లా దూరం పెడితే నేనేం చేసేది? అసలే తల్లిదండ్రులు లేరు. ఇది కూడా నన్ను దూరం పెట్టబట్టే. ఇక నేను తాగుడు కాకపోతే ఏటికి అలవాటు పడతా? ఆవు మామ, అత్తమ్మ నిన్ను గట్లే దూరం పెడితే నువ్వు ఊకుంటావా? చెప్పు మామ చెప్పు. ఆమె నిన్ను దూరం పెడితే నీకు తెలుస్తుండే నా బాధ ఏందో. చెప్పు, ఏం చేసేటోన్వి నువ్వు? ఇక ఏం చెప్తా అల్లుడు, మేము ఎట్లన్నా వేసి దానికి సర్ది చెప్తాం. మీరు బాధపడకుండ్రి. ఇటువంటి మాటలు మాట్లాడతాడు అల్లుడు. ఏగనా నా చేతు లేపకముందే చెప్పు. అల్లుడు గింత మంచోడు, ఎందుకు దూరం పెడతానవే? ఏం పుట్టింది నీకు? అల్లుడు అన్నట్టు ఇంకెవడన్నా నచ్చిందావే నీకిడా? ఎందుకు ఇట్లా చేస్తాను? లేకపోతే ఆ నుంచి ఎవరన్నా తీసుకొచ్చుకున్నావా? అమ్మ, నా
నా మాటలు పట్టించుకోవు గాని వాడి మాటలు వింటున్నావా? ఎవరు ముయ్యు, వాడు వీడేంది ముగ్గుని పట్టుకొని? మీ నాన్న నేను గట్లే అంటానా? తాళి కట్టి పెళ్లి చేసుకున్నా నిన్ను. నాకు తెలుసు అల్లుడు ఎసొంటి మాటలు మాట్లాడతాడు. ఎన్ని మాటలన్నా ఏం చేసినా ఆయనే నీ మొగుడు ఎన్నన్నా గొంతులో పెట్టుకొని ఉండే అని చెప్పినా నేను. పోంగ నీకేం మాట చెప్పిన బిడ్డ, గదే మాట చెప్పినా లేదా? మొగునికి సుఖం అందిస్తేనే నీ తోడుంటాడు, లేకపోతే గిట్టనే బయట కోతాడని చెప్పిన. చెంప మీద అటు ఇటు 4 వాయించబుద్ధి అవుతుంది. కానీ ఒక ఇంటి కోడలు పోయినావని నేను సపరే కూకుంటాన్నా. అల్లుడు వచ్చి తిడతాడు, నా భార్యను ఎందుకు కొట్టినవని. గంత ప్రేమ ఉంది నీకు అంటే గంత ఇష్టం. అగో చూడ ఆడు చూడు, ఇంటి నిండా ఎన్ని సామాన్లు తెచ్చిండు, కూరగాయలు పండ్లు ఎన్ని పెట్టిండు చూడు. అవి దరిద్రుడు తెచ్చినవి కావమ్మా, నన్ను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. అవి నా ధీరు తెచ్చాడు. ధీరుయేనమ్మా మీ అల్లుడు, వీడు కాదు నేను ఇక్కడ ఉండను. మొన్న మనం వచ్చినప్పుడు కూడా గిట్లనే కదనే మన కోసం సామాన్లు పంపించిండు. దాని గురించే కాదు, అల్లుడు మన గురించి కూడా ఆలోచించుతాడు. పాపం గైన గసంటోనికి నువ్వు బండి కొని మన కొనియరాని పరిస్థితులు ఉంటుంది. జమ ఎత్తన్నాం కాదే. మేము రేపో మాపో దుబాయ్ పోతాన్నాం. ఇక పైసలు సంపాదించుకుంటే ఇటు పంపుతాం. నీకు పైసలకు అల్లునికి నీకు మధ్య ఏం కావద్దు కొట్టాటలని మేము దుబాయ్ దాకా పోతున్నాం. ఏదో 4 ఇళ్ళలో పనిచేసి పైసలు సంపాదించుకుంటా పంపుతాం. ఓ 4 వద్దులైతే కడుపులా కాయ కాస్తుంది. మంచిగా పిల్లని మొగుడిని చూసుకుంటా ఉండక ఏందే నీకు రోగం? చూడిప్పుడు నువ్వు ఏవట్టి అల్లుడు తాగుడుకు బానిసైండు. ఓతోతి దగ్గరకు పోతాండట, పోలీస్ స్టేషన్ దాకా పోయిండు. కేసంటోన్ని ఎట్లా చేసి పారేసినవే దొంగముండా. ఇట్టకే జ్యోతి, తిట్టకుండా ఒకతే బిడ్డ అని గిట్ల గారాబంద్ చేసి పెంచినాం. మొన్న పోగానే అన్నీ చెప్పిపోయినా. అసలు నాకు విషయం చెప్పు, నీ మొగుడితో కలిసినవా అని ఒక్క రోజైనా? కలుసుకున్నారా మీరు అసలు? నా మీద ఒట్టేసి చెప్పు మేఘన, మొగుడిని దగ్గరికి రానిచ్చినావా? కలిసిండ్రా లేదా మీరిద్దరు? చెప్తావా ఈయన్ని ఎవరేసుకొని చావమంటావా? అల్లుడు మాట్లాడినా గిదే. అయ్యప్ప పోయి సప్పుడే కాయన ట్రైన్ కింద పడి చేద్దాంపా. గీసొంటి దాన్ని కానందుకు గిట్లనే చేద్దాం. గంతే పని చేద్దామే జ్యోతి. దానికి ఏమన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక ఊరికొచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఏమన్నా వేసుకొని దాన్ని ఇట్టాం. కలవలేదమ్మా. ఏంది? మేమిద్దరం కలవలేదు ఎప్పుడు. నాన్న ముందట ఏం అడుగుతున్నావమ్మా? ఏందే పెళ్ళ ఈ నెల 15 రోజులైతుంది, ఇంకా కలవలేరా? చెప్పే. లేదు. అందుకే నీ అలవాటయ్యి అటుపోతాడు. ఏం పుట్టిందే నీకు? భయపడిదొస్తానవానే? ఎన్ని రోజులు భయపడిదొస్తావే? అతను ఎప్పుడు తాగొస్తాడమ్మా, ఎప్పుడు తాగకుండా రాలేదు ఇంటికి. తాగితే చస్తావానే? తాగున్నాడని దూరం పెడతానవా? ఇప్పుడు గిట్లున్నది నీ పరిస్థితి. ఎట్లా తత్తవో దావిగా. కష్టమైనా నష్టమైనా ఎట్లన్నా దగ్గరికి పోవే అని చెప్పిన. వచ్చిన రోజే మంచిగా అంట వేసి తినిపించిండు. ఎంత మంచోడైతే గట్ల చేస్తాడే. మీ బాబేనాడన్నా నీకు నోట్ల బుక్క పెట్టిండాడే? ఎంత మంచిగా చూసుకున్నాడు. తెల్లారి నుంచి ఏమైంది గిట్ల తయారైందని నేను అనుకున్నా. నువ్వు చేసిన పనేనావే దొంగముండా? నేను చెప్తా ఇక మొత్తం అల్లుండే తీసుకోమంట బాధ్యత. డాక్టర్కి చూయించుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, ఇక మాకు సంబంధం లేదని చెప్తా. అద్దద్దు అమ్మ అని విలువకు, నన్ను ముట్టకు. ఎంత ప్రేమగా ఎన్ని చెప్పినా ఏమన్నా అంటే ఎడుతుంది. లోకం మీద ఎవరి పెళ్లి చేసుకోలేదా అని? నువ్వు ఒక్కదానే వేసుకున్నావా? నీ భయం పాడుగాను. నేను ఎందుకు గిట్ల అవుతాండ అల్లుడని నేను అనుకుంటానా. అతను మంచివాడు కాదమ్మా, నేను ఇక్కడ ఉండను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. నన్ను ఎవరికో అమ్మేస్తాడంట అమ్మా, వింటున్నావా? ఇక ఏమంటాడు? అయినా కూడా మనిషే కదా. నువ్వు పక్కలకు రాకపోతే ఏమంటాడు చెప్పు? చేసుకున్న పాపానికి అమ్మేస్తా అంటాడేమో. ఇంత హింస పెడతావే. పెళ్లి కాగానే ఏమన్నాడో తెలుసానే? నాతోటి మాట్లాడి ఫోన్లో, అత్తమ్మ నీ బిడ్డకు సిటీలు ఉండడంటే ఇష్టమట, చూడు 10 ఏళ్ళల్లా నేను సిటీలా ఇల్లు కడతా అని చెప్పిండు. ఎట్లా అంటావు? ఎట్లా మార్చినవే? ఎవతి మాటలు వింటానవో ఏం చేస్తానవో నాకు తెలుసు. ఇంకా పక్క ముండ మాటలే వింటానవు నువ్వు.
అది నాకేమైనా ఫోన్ చేసి నీ బిడ్డను తీసుకుపోని విడాకులు ఇయ్యుండ్రి. ఇదే పాట. దొంగముండ మంచిగా మొగుడు పిల్లలు కలిసిమెలిసి ఉంటే ఇల్లు నాశనమైపోను. ఓర్వరు. చూసినవానయ్య ఆ పక్క ముండ చేసుడికే ఇదంతా. అదేం చెప్పి మునుగుతాందో ఏమో. బిడ్డను అట్టిగా భయపెడతాంది. ఏమైనా నాకు ఫోన్ చేసి విడాకులు తీసుకోండి, బిడ్డను తీసుకుపోండి, వేరే పెళ్లి అయ్యుండ్రి. మరి ఈ అనితముండ మన అల్లుంతో వందామని చూస్తాందో మన్నో. అమ్మా నా గురించి ఏమన్నా మాట్లాడండి. అనితక్క గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఒక చూసినావా తను ఒక్క మాట అనగానే ఇది ఎట్లా ఎగురుతాందో. మనతోటి ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడిందా మన బిడ్డ? అనితక్క చాలా మంచిదమ్మా, ప్లీజ్ ఆమెనే మనకండి, కళ్ళు పోతాయమ్మా. నీకేం తెలిసే దొంగ ముఖదాన? దాని మొగుడు ఏసంటోడో. పెళ్ళై గిన్ని నెలలైనా దానికి కడుపు కాలే. ఇంకా దాని మొగునికి ఉన్నదో లేదో దీన్ని అలవాటు చేసుకుందాం అనుకుంటుంది కావచ్చు. నీకేం తెలిసే? అట్లా మాట్లాడకమ్మని కాళ్ళు పట్టుకుంటాను. నీకు దండం పెడతానమ్మా. అలాంటి మాటలు అక్క మీద అయ్యకు. నేనే మంచిదాన్ని కాదమ్మా. నాకే ఇంకెవరితోనైనా వెళ్ళాలనుంది. నేనే మంచిదాన్ని కాదమ్మా. అక్కనే మనకు. నాకు తెలిసి గిదే ముచ్చట. లేకపోతే ఆ దొంగముండకు ఎందుకు మన బిడ్డను చెల్లె అంటది. ఓకే ఏమైనా ఇంటికి పిలుచుకుంటుంది. ఇంటికి పిలుచుకొని ఏం చెప్పిందో ఏమో. బిడ్డకి ఏమైనా సినిమాలు చూపించుడు. అది ఖర్చు వండుడో మరేందో అల్లునితోటి. ఇప్పుడు అల్లునికి ముచ్చట చెప్పుదామన్నా కూడా ఎట్లుంటది? ఆయన లేనోడు దానికి అలవాటు కాడా? మీరు అసలు నాకు తల్లిదండ్రులేనా అమ్మ? ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు. నా వల్ల అనితక్క కూడా మాటలు వస్తున్నాయి. సారీ అనితక్క. అసలు నేను చచ్చిపోతే ఇవేముండవు. అందరూ సంతోషంగా ఉండొచ్చు. అంతెట్లనో చక్కెర వచ్చినట్టు అవుతుంది. కళ్ళు తిరుగుతాయో మన్నో. పొద్దుగాలే ముండ ఫోన్ చేసి చెప్పింది మనకు. ఇంటి లేక తిప్పలేక వచ్చినాం. ఇంత ఏమన్నా వేసుకొని చల్లబడదాంపా. ఇంత ఉప్మా వారేత్తప్ప. అదే అల్లుతోటి పంచాయతీకి వచ్చినాం. అల్లుని ఇంట్లోనే తింటే ఏమనుకుంటాడు అల్లుడు? ఏమనుకోడుపా, మానాళ్ళుడేనే. దొంగముండ వచ్చినప్పటి నుంచి కొంచెం నీళ్ళన్నా తాగమంటలేదు. పోదాం ఇదేదో ప్లాన్ వేసింది కానీ అల్లుడు చూడు ఇంత సాయ తాగుండ్రి ఏమన్నా తినుండ్రి అని ఎట్లా చెప్తాడో. మన బిడ్డ ఎందుకే మరికి ఇట్లా తయారైంది? బాపు అని ఎంత ప్రేమ ఎత్తుండే నన్ను. దొంగముండనే దీన్ని గిట్లా చేసింది. ఏమైనా పెళ్లి నేను చేస్తా అంటాంది. ఇంకట రెండో పెళ్లి చేస్తుందట. అదే చూసుకుంటా అంటాంది. మరి మన బిడ్డకు ఇంకెవరినన్నా అంట పెడదామని చూస్తాందో మన్నో. అటు అంట పెట్టి అది అల్లుతోటి వందామని చూస్తాంది కావచ్చు. మంచిగా పక్కకే ఉంటాడు, గుట్టు సప్పుడు కాకుండా అవుతుంది అనుకుంటాందో మన్నో. దొంగముండను ఒకసారి నేను అడిగిన, నీకు ఇంకా కడుపు కాలే అంటే ఏమంటాంది? మీ ఆశీర్వాదం ఉంటే అవుతుంది చిన్నమ్మ అంటాంది. అంటే నా అల్లుతోటే గంటది అన్నట్టు. పాయ్యప్ప ఇంతేమన్నా తిందాంపా. మన అల్లుడు మన ఇల్లు పా. మనకేమన్నా కొడుకులున్నారా ఏమన్నా? అల్లుడే కొడుకు. పెళ్ళప్పుడు చెప్పిండు నన్ను అల్లుడు అనుకోకుండ్రి కొడుకు అనుకోండి. ఈ దొంగముండ ఎవతెవతో మాటలు గిట్ల తయారైంది. ఆగు బిడ్డ ఆగుని సంగతి చెప్తాగు. అల్లునికి మొత్తం హక్కులు ఇచ్చిపోతా. ఏమన్నా చేసుకోదాన్ని చంపేయని చెప్తాగు. అనితక్క అసలు నేనే వేస్ట్ దాన్ని. పట్టుకున్న భర్తను విడిచిపెట్టి ఇంకెవరితోనో పడుకున్నాను. వీళ్ళేమో బిడ్డ ఏం తప్పు చేయలేదనుకుంటున్నారు. ఆ నిందని అనితక్క మీద వేస్తున్నారు. నేనే మంచిదాన్ని కాదు. నేనే పరాయి మగాడితోటి పడుకున్నాను. అనితక్క నన్ను అక్కడికి రావద్దని చెప్పింది. ఇప్పుడు అనితక్క ఇక్కడికి వస్తే తనని ఎన్ని మాటలు అంటారు. నేను అనితక్కని ఇక్కడికి రానివ్వను. నేను వెళ్ళినా పర్వాలేదు, తనని మాత్రం ఇక్కడికి రానివ్వను. ఏమండి? మళ్ళేం పిడుగు లాంటి వార్త తెచ్చినవే. నువ్వు ఏమండి అని పిలిస్తే ఇంతకుముందు ఎంత తీయగా ఉంటుండేనో. ఇప్పుడు ఏమండి అంటే చాలు మళ్ళేం చెప్తావో మళ్ళేం చేయమంటావో అని గుండెల దడ పెరుగుతుంది. ఎందుకండి అట్లా అంటావు? నేను ఎప్పుడైనా నిన్నేమన్నా చేయమని అడిగినా?
ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఎప్పుడు నేను ఏం అడగా, ప్లీజ్ అండి. ఎందుకే నువ్వు గంతగానం ఇన్వాల్వ్ అవుతున్నావు? గా పిల్లగాడు గీమెన్ ప్రేమిస్తే మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుడు చెప్పు? వాళ్ళది గంత పెద్ద కుటుంబం, ఆ? గంత పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళు చూసుకోరానే. కొడుకంటే బాగా ప్రేమ, తండ్రి సపోర్ట్ చేస్తాడంటివి, ఆ తండ్రి చూసుకోడా? మనము ఏ పాటి చెప్పు అలా ముందట, మనం హెల్ప్ చేసుడేందే? నువ్వు వల్ల మాట ఎందుకు మార్చుతున్నావు చెప్పు. నేనేం మాట మార్చుతున్నానే? నీకు నేను చెప్పేది అర్థమైతలేదు. నేను ఇప్పుడు సాక్షి సంతకం పెట్టా అంటలేను, అర్థమైందా? పెట్టుడే, పెడతా. నేను మాట ఇచ్చిన పెడతా అని, మాట మార్చే టైపు కాదు. నేను ఒకసారి మాట ఇచ్చిన అంటే మళ్ళీ దాని గురించి ఆలోచించా. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? ఈ పంచాయతీలు రపరపలు మనకెందుకు చెప్పు? ఆ దిక్కుమాల పంచాయతీకి మనం పోవడాదు చెప్తున్నా నేను. ఎందుకు అట్లా అంటావు? నువ్వు పోవాలే పంచాయతీకి, నేను రాను, నువ్వు. పిసలేసిందావే, నేను పోయి ఏం చేయాలి? ఆ ఊరోళ్ళు ఇష్టం, ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో నేనేం చేసుడు మధ్యలో? నేను పోయి ఆ పిల్ల గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. ఏమనుకుంటారు ఊరోళ్ళందరూ? నువ్వు మేఘన గురించి ఏం మాట్లాడకు, మేఘన కూడా రాదు అక్కడికి. పోయి విను గంతే ఏం జరిగిందో అని. సార్, నేను వినా, నేను చెయ్య, నేను అసలు పోనే పోను. నువ్వు కూడా పోవులేదు చెప్తున్నా. ఆడెవడో బిచ్చగాని పంచాయతీ కట మనం పోవన్నట. పిసలేసిందావే నీకు? ఆడు తాగుబోతున్న అమ్మున కొడుకు, ఆడు ఇట్లా వేస్తే మనకి ఏంది చెప్పు? పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తానట. అసొంటి వేసిన కొడుకులతోటి ఎంత దూరం ఉంటే అంత నయ్యం. చాలిగా ఇప్పటికే మస్తు అవుతుంది. మా అమ్మ అన్నది కరెక్టే. ఏమన్నా అంటే అమ్మ అంటావు. అవును మరి, ఏం వాడకుండా ఉంటే పెళ్ళైనాక నెలకే కడపైతుండే నీకు. కడుపుల బిడ్డ గురించి ఆలోచించుకుంటూ కూర్చునేదానివి. బిడ్డ పుట్టినాక మొత్తం బిడ్డతోటే ఉంటుండే, టైమే ఉండకపో నీకు. ఈ మధ్యనే కదా మీ అమ్మ నాన్న చనిపోయినరు, అదే బాధలుంటావు. ఎందుకు? కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని ఎడం పెట్టిన అవోటి ఓటి వాడుతున్నాం పిల్లలు పుట్టకుండా. ఇప్పుడు చూడు, మొత్తం ఖాళీ టైం దొరికింది నీకు. గిట్లాంటివి పెట్టుకుంటాను తలకాయ నొప్పులు. ప్రశాంతంగా ఉండడానికే కానీ పిల్లల్ని కూడా వద్దనుకున్నాం. పిల్లల్ని ఆపి మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు? ఏమో అండి, మేఘన అంటే నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది. అది నా చెల్లిలానే అనిపిస్తుంది. అమ్మ నాన్న పోయినాక ఆ వయసు వాళ్ళని ఎవరిని చూసినా నేను నా తల్లిని చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేఘనకి తల్లి స్థానం ఇవ్వాలనుంది. ఎందుకో ఏమో తనకి సాయం చేయాలనుంది. చాలా అమాయకురాలండి మేఘన. అంత అమాయకురాల్ని నేను ఎక్కడ చూడలేదు. దాని తల్లి తండ్రి కూడా దానికి అసలు సపోర్టే చేస్తలేరు. ఇంత చదువు చదువుకున్నావు, గింత వీకుంటారా ఎవరన్నా? స్ట్రాంగ్ ఉండాలి కానీ అసంటోళ్ళు మస్తు మంది ఉంటారు లోకం మీద. ఏమో, నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు ఎదురుపడలే ఇప్పటిదాకా. లేకపోతే మొత్తం ఇదే సమాజ సేవ చేసుకుంటా కూసుందువా? అయినా నేను ఇప్పుడు ఏమన్నానే? వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పిండు సాక్షి సంతకం పెడతాం, ఆయన పెళ్లి చేస్తా అని కూడా చెప్పిండు. ఇంకేం బాధ అవుతుంది నీకు? ఫస్ట్ వీళ్ళిద్దరిని విడగొట్టాలి. వాళ్ళు అసలు కలిసి ఉన్నారా అనే విడగొట్టడానికి? మొదటి నుంచి కలిసి ఉన్నది మేఘన ధీరజేనాయ్, ఇంకా విడగొట్టుడేందే? వాడు ఇంట్లోకి రావద్దు, ఇంటికెళ్ళి పంపించాలి. మేఘన ఎట్లుంటుంది వాడు వస్తే? ఆయన సావాడు చస్తాడు, ఆయన కొంపలు ఆడు చస్తాడు, ఏమన్నా చేసుకుంటాడు. ఇంకా ధీరజ్కు తెలివి ఉంటే మేఘన నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోవాలి. వాళ్ళు అయ్యేం చేస్తా అంటే గంత పెద్ద అయిన కోడల్ని గవానేవనో తాగుబోతు ఇంట్లో ఉంచుడేందే? నువ్వు నేను గింతగానం ఆలోచిస్తాను ఇంకా పిల్ల గురించి. ఆ ధీరజ్కు వాళ్ళు అయ్యకు సోయలేదావే? పంది కొంపలాలు ఉంచుతారా కాబోయే పెళ్ళాన్ని? నీకు వట్టోడు కూడా కాదు, మొత్తం తాగుబోతాడు. సిగ్గుమానాలు ఉన్నాయా వాళ్ళిద్దరికి? ఏమో ధీరజ్ అట అలా అయ్యానట. అసలు ఇదంతా నిజమేనా లేకపోతే అమ్మాయిని ట్రాప్ చేయడానికి చూస్తాను వాళ్ళిద్దరు? అసలు గంత పెద్ద అయినే పెళ్లికి ఒప్పుకునుడేందే నాకు అర్థమైతలేదు. ఆ పిల్లను ఏదో వేసి ఆయనతో మన నన్ను ఇరికియారు కదా. నేను అట్లనే అనుకున్నా, మేఘనని మోసం చేస్తాడేమో అని. కానీ ధీరజ్ అట్లాంటోడు కాదండి, మస్తు మంచోడు. ఆయన ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండగలుగుతాడు. ఇచ్చోడు అవుతుండు మేఘన కోసం. ఒకరోజు అయితే రోడ్డు మీద వన్నాడట మేఘన కోసం రాత్రంతా. వాడు ఏం చేస్తాడో అని భయపడి. అంత పిచ్చోడు ధీరజ్. అసలు ఒక పెళ్ళైన అమ్మాయిని కోడలుగా ఆయన ఎట్లా ఒప్పుకున్నాడే? మరి ఆడిగిట్ట కొడుకుని మోసం చేస్తాంట అవే? ఏమో,
వాళ్ళ నాన్న గురించి నాకు తెలియదు. ఆడిగిట్ట ఇళ్ళని మోసం చేసేటోడు అయితే గిట్ట ఆ మేఘనని మనమే గొంతుకోసి చంపినట్టు అవుతుంది. ధీరజ్ అట్లా కానేస్తాడా? ఆడిప్పుడు ఏం చేస్తాండే, ఏమైనా చూసుకుంటా కూర్చుంటాడు. కానిస్తాడా అంటావు? వాళ్ళకు ఎన్ని కోట్లున్నాయో తెలుసా? అవే మనోసంటి బిల్డింగ్లు వాళ్ళకు 1000 ఉంటాయి కావచ్చు, తెలుసా? ఏమనుకుంటున్నావు వాళ్ళ గురించి? వాళ్ళ నాన్న ఇప్పుడంటే ఇప్పుడు వచ్చి ఆ రమేష్ గారిని ఎంతో కొంత సెటిల్ చేసి ఆ పిల్లని తీసుకుపోవచ్చు, తెలుసా? మేఘనని తీసుకుపోవచ్చు. గంత ఉంటుంది వాళ్ళకు. అట్లాంటి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళతోటే కాంటాక్ట్లు ఉంటాయి, సీఎంలు పిఎంలతోటి. ఈ పంచాయతీలు ఊగి తాగుపోతాడు ఆయనకు ఒక లెక్కనావే. నువ్వు అంటే పడకపోవచ్చు మేఘనను, అర్థమైందా? ఏమో గీడుంచి ఏందో పంచాయతీలట ఏందోనట, నువ్వు ఓడట నేను ఓడట, ఇదట ఇలా నీడగొట్టి వాళ్ళకు పెళ్లి చేస్తుందట. ఏమనుకుంటాందో ఏమో ఇది. మీరు చెప్పేది నిజమే అండి, కానీ వాళ్ళ అమ్మ గురించి భయపడుతున్నాడు ధీరజ్. ఇట్లాంటివి చేస్తే వాళ్ళ అమ్మకు తెలుస్తుంది కదా. దాని బొందా అది ఎవతో కానీ అది కనబడితే దాన్ని ఈడ్చి 20 టన్నులు తండేటోంది. అది ఎన్నో ఆడ వస్తుందట. ఒకడే ఒక కొడుకు. ఆ కొడుకు ఎవరి ఇష్టమైతే వాళ్ళతో పెళ్లి చేపియచ్చు కదా. మరి ఆ దరిద్రపు దానికి గంత బలిపేందుకు? కొడుకు ఏమన్నా గానే అది పెట్టే టార్చర్కే కదా పిల్లగాడు డిప్రెషన్ అని వచ్చి గిడవన్నాడు. లేకపోతే ఇదంతా రపరాపు ఉంటుండేనా? ఎప్పుడో పెళ్ళి అవుతుండే అక్కడ ఎక్కడో ఉంటుండే. మనకైతే ఏ రపరాపు ఉండకపో. మరి అప్పుడు మేఘన పరిస్థితి? ఇక నీకే తెలవాలి. వామ్మో, ఆడ రాకపోతే ఏంది, గీ పిల్ల గీడికే వస్తుంది కదా. ఇంకేం చేస్తుండేనో మేడం. ఇప్పుడన్నా సగం భారం ఆ ధీరజ్ మీద పడ్డది, లేకపోతే మొత్తం నా మీదనే పడుతుండే కావచ్చు. ఏమో అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వైతే ఆ పెద్ద మనుషులకు ఫోన్ చెయ్యి. వాళ్ళకి నేను చేసుడేంది? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? గా మేఘన పిల్ల గురించి గివిడెందుకు ఆలోచిస్తాడని అనుకుంటారా అనుకోరా? ఎంత గలీజ్ ఉంటుందో చెప్పు. నువ్వు చెప్పాల్సింది మేఘన గురించి కాదు, మరి ఆ రమేష్ గాడి గురించి చెప్పు. వాడు పెద్ద వేస్ట్ గాడు, అనుకో పెద్ద దందా ఉంది, ఆ అమ్మాయిలను గిట్లా చేస్తాడు అని చెప్పు. ఆ మాయ గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఎట్లయినా. ఆడు ఇది ఇద్దరు ఒకటే అని చెప్పు. వీడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేటట్టు చెయ్యు. ఛీ, ఏందే నా కర్మ. చేస్తావా లేదా? చేస్తా. చెయ్యక చేస్తానా? చేసి ఆడు పెద్ద వేస్ట్ గాడని చెప్తా, గంతే కదా. నేనైతే పంచాయతీకి పోను. నువ్వు గట్లా చెప్పి పోకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఆ పెద్ద మనుషులు నువ్వు వచ్చినావని కొంచెం భయం పెట్టుకొని ఇట్లా చెప్తారు, మంచి మాటలు మాట్లాడతాడు. లేకపోతే అందరు ఆయనకి సపోర్ట్ ఇస్తారు. నేను ఊకో, ఆయనకి ఎవడు సపోర్ట్ ఇయ్యాడు. వాళ్ళకి తెలియదా ఆయన గురించి? అందరికి తెలుసు. నువ్వు చెప్తావా చెప్పవా? సొంత అక్క ఉంటే కూడా ఒక పిల్ల గురించి వాళ్ళ అక్క గింత ఆలోచించకపోతుండే. ఎవరి గురించి అరవింద్? వచ్చినవానే దా. మేఘన గురించి మాలతికి ఏం తెలియదు, పిసొర్రకు. చూడు మాలతి, నేను పంచాయతీకి పోనంటే ఏ పొమ్మంటాంది? అయ్యో పోనానుడు ఎందుకు? నలుగురు పెద్ద మనుషులుంటే మంచిదే కదా. మన ఊరోళ్ళకు ఎక్కడేమైనా నువ్వు వచ్చి ఉంటావు ముందే, గిట్లన్న పడుతుంది. చూడే ఎట్లా చేస్తుండో, కూసో. ఏ ఎగత ఆగిపోతాను ముచ్చట మనకెందుకు? ఇక పెద్దోళ్ళు అందరు కలిసి డిసైడ్ చేస్తారు. ఆయన బొందా, ఆయన పరిస్థితి ఏమో కానీ గీ పిల్ల పరిస్థితే పాపం. ఎంత చక్కగా ఉంటుంది పిల్ల. అసలు ఇంతోటి పెళ్లి కాకపోతే నా కొడుకిచ్చి పెళ్లి ఎద్దు, గంత ముద్దుగున్నది పిల్ల. ఏమో గీ దరిద్ర ముండ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చిండు, 33 ఏళ్ళ ముండ కొడుకు. నా కొడుకు అయితే ఎంత మంచిగా సెట్ అవుతుండేనో. 2-3 ఏళ్ళ గ్యాప్ ఉంటుండే గంతే. చిన్న పొల్ల. ఇప్పుడు దాని జీవితం ఎటు కాకుండా అవుతుంది. పెండైన ఆడదాన్ని ఓడచ్చి చేసుకుంటాడు. మళ్ళా గదే పెద్ద సంబంధం 40-50 ఏళ్ళోడు వచ్చి చేసుకుంటాడు. రెండో పెళ్ళలో మా అన్నో దుబ్బను. అట్టిగా పిల్ల జీవితం నాశనం చేసిండు. ఇంకా నయం ఆయన కడుపు కాలేదు పిల్లకు. పెళ్ళై 15 రోజులు అయింది కానీ గోసకే వచ్చింది పొల్లకు. ఆడు మంచిగుంటే మనం ఇవన్నీ అనుకుందామా కానీ ఈమె ఎంత చిన్నదైతేంది, ఆడెంత పెద్దోడైతేంది. మంచిగా ఉంటే మంచిగా ఉందరు. మంచిగా ఉంటలేరు కాబట్టే కదా మనం ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. పావే మరి మీ చెల్లెని తోలుకొని రాకపోయినావు? వచ్చిండ్రా అవ్వయ్యా? మాట్లాడిన వాళ్ళతోటి? వాళ్ళతోటి ఏం మాట్లాడండి, నాకు వాళ్ళతోటి ఏం మాట్లాడబుద్ధి అయితే లేదు. అర్జెంటుగా రాండి, రాకపోతే మంచిగా ఉంటుందని అయితే చెప్పిన. మేమెట్లా వస్తాం, రేపెల్లుండి దుబాయ్కి పోయేది ఉన్నది అని అంటాను. ఏమైనా వేసుకోనని చెప్పి పెట్టేసిన.
వాళ్ళు అసలు తల్లిదండ్రులేనా అవే గా పొల జీవితం ఏమవుతుందో అని మనం ఆలోచిస్తూ ఉంటే దుబాయ్ కోత అంటారా అయితే వాళ్ళు దుబాయ్ పోయట పైసలు సంపాదిస్తారట బిడ్డ కోసం వాళ్ళని కోసం. ఏందో అవ్వా ఇప్పుడు వాడు మారకపోతే ఆ పొల పరిస్థితి ఏంది మరి? ఆ పొలాన్ని పట్టుకొని పోమనాలే దుబాయ్కి సపరేక ఆంధ్రానే ఉండొచ్చు. ఏం చేసి మునుగుతారో ఏమో. నువ్వైతే బాగా ఆలోచించకు, గిసొంటి అయితే బాగా దీనికి, అందుకే తిడతాడు అరవింద్. నువ్వనే చెప్పు మాలతి, ఏంది ఇదంతా? నిజంగానే అరవింద్ బాగా ఆలోచిస్తుంది వాళ్ళ గురించి. మొన్న కళ్ళ దుకాణంకి ఈ పోవుడు అద్దే అంటే పోయేదాకా పట్టుబట్టింది. ఏంది? రమేష్ గాడు వాడున్నాడా చూద్దాంపా అని అటు దిక్కు నుంచే పోదామనుడు. అద్దే అటు పోవద్దే తిడతాడే మా ఆయన అంటే ఈయన లేదు. ఆడు కోతనే కదా, ఆడు గసంటోడని తెలిసింది. లేకపోతే నాకు కూడా తెలియకపో. ఒక పిల్ల నమ్ముదామని చూస్తాంటాడు దానితో కలిసి. మాలతి అన్నీ దారిన పోయే పెంటను ఎత్తి పెట్టుకుంటుంది. అవసరమా దీనికి? మంచిగా ఇంత తిని వండక నువ్వెంత మంచిగా చూసుకుంటావు దాన్ని? నువ్వు కంట దాంతోటి మీ ఆయన ఎంత మంచోడే, నిన్ను రాణి లెక్క చూసుకుంటాడు, ఇటున్న పుల్ల అటు పెట్టనీయడని. నేను ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తా, బీడీలు చేస్తా, కైకిలి కోతా, 4 రూపాయలు సంపాదించినా కూడా నన్ను మనిషి లెక్క చూడాడు నా మొగుడు. కుక్కని చూసినట్టు చూస్తాడు. ఏదో నా కొడుకు కోసం నేను ఇంత కష్టపడతా, ఆయనకే ఇంత పుస్తకాలకో దానికో ఇంతో అవుతాయని ఏమన్నా అంటే అలుగుతుంది, ఫీల్ అవుతుంది. మీ అమ్మనే కరెక్ట్ దీనికి నిజంగా. ఆమె కూడా అంటది అన్న ఎందుకు పట్టించుకుంటావే అని, సపడే కూకుండమని. అందరు కావాలి దానికి, అందరు మంచిగా ఉండాలి.